నమస్తే. మనతో పాటు మహేశ్వరం కాన్స్టిట్యుయెన్సీ ప్రెసిడెంట్ కొండలన్న గారు ఉన్నారు. మరి అన్నతో అయితే మాట్లాడదాం. అన్న నమస్తే అన్న. అన్న ప్రతి సభలో గానీ రేవంత్ రెడ్డి గారు పెట్టిన సభలో ఒక్కటే ఒక వర్డ్ తీస్తారు. కేటీఆర్ గారు, కేసీఆర్ గారు, హరీష్ రావు గారిని పేరు తీయందే సభ ఏర్పాటు సభ మొదలవదు. ఎందుకు రేవంత్ రెడ్డి గారు పదే పదే కేసీఆర్, కేటీఆర్ గారు అని పదే తీస్తారు? భయం. భయం. ఆ ముగ్గురు దళాన్ని చూస్తేనే భయం. ఆయన ఈ ముగ్గురు ఉంటే నెక్స్ట్ నా పరిస్థితి ఏందనే ఒక భయంతో ఉన్నాడు ఆయన. వాళ్ళ పేరు తలుచుకోకపోతే ఆయనకు నిద్ర కూడా పట్టదు. ఆ రోజు ఏదో ఫ్లూక్లా సీఎం గారు ఆయన సీఎం అయ్యాడు, ఏదో ఏమంటారు డబ్బు మూటలతో సీఎం అయ్యాడు. ఆయన పబ్లిక్ ఆయన మెజార్టీతో ఏమీ ఎక్కువగా ఇది చేసుకోలేదు. సరే ఆయన లక్ వచ్చింది, కానీ అవకాశాన్ని దుర్వినియోగం చేసుకుంటూ ఈ రోజు ఎంతసేపు బీఆర్ఎస్ పార్టీని తిరిగితే ఆయనకు ఏమీ రాదు. ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ ఇంత ఉద్యమం ఎందుకు వస్తుందంటే పబ్లిక్ బీఆర్ఎస్ పార్టీని కోరుకుంటున్నారు కాబట్టి. ఏ సమస్య వచ్చినా వీళ్ళ ముగ్గురు దగ్గరికి వస్తున్నారు కదా, ఆయన దగ్గర రావట్లేదు కదా. ఆయన దగ్గరికి రావాలంటే ఎన్నో దాటి రావాలి, అవన్నీ కాదు కాబట్టి వీళ్ళు ఉంటే నాకు థ్రెట్ అనుకుని వీళ్ళని తిరుగుతున్నారు. అంటే గత ప్రభుత్వం కూడా నిరుద్యోగులకు కొంచెం మోసం చేశారని నిరుద్యోగులు అందరూ కలిసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దెనెక్కించారు. మళ్ళీ అదే నిరుద్యోగులు మళ్ళీ బీఆర్ఎస్ చెంతకే చేరారు. మళ్ళీ నిరుద్యోగులని చెంతకు తీసుకుంటుందని బీఆర్ఎస్ ప్రభుత్వం. గత ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేయలేదమ్మా. మేము వచ్చి నోటిఫికేషన్ ఇచ్చే టైంలోకి మాకు ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చి మేము కొంచెం బ్యాక్ జరగాల్సింది, అది వాళ్ళకు ప్లస్ అయ్యి సరే మేము వేసిన నోటిఫికేషన్ వాళ్ళు ఫిల్అప్ చేశారు. కానీ నిరుద్యోగులకు తెలుసు కాబట్టి ఎవరి నోటిఫికేషన్ వేసినారు, ఎక్కడ పోయింది, ఇక్కడ ఫిల్అప్ అయినా కాబట్టి వాళ్ళకి తెలుసు కాబట్టి ఈ రోజు మళ్ళీ నిరుద్యోగులు వైరు కాదురని ఆయన వీళ్ళంతా మోసం చేస్తారు. ఎంతసేపు కాంగ్రెస్ అనేది అబద్ధపు మాటలు మోసం చేస్తుంది కాబట్టి మళ్ళీ మనకి ఏదైనా మన స్వరాష్ట్రం సాధించుకున్న తెలంగాణ బీఆర్ఎస్ సమితి అయితేనే మనల్ని కాపాడుకుంటది కాబట్టి అందరూ బీఆర్ఎస్ పార్టీని కోరుకుంటున్నారు. నిరుద్యోగులు కూడా ఈ రోజు అందుకే ఇంత పెద్ద మద్దతు ఇస్తున్నారంటే బీఆర్ఎస్ పార్టీ పైన నమ్మకంతో మద్దతు ఇస్తున్నారు. నిరుద్యోగులకు ఈ సభ ద్వారా మీరు ఏం చెప్పబోతున్నారు అన్న? ఇంకొక 2 సంవత్సరాలు చూస్తే నడుస్తుంది. ఒక సంవత్సరం ఎట్లాగో ఇది అవుతుంది, ఒక సంవత్సరం నోటిఫికేషన్ ఇది ఉంటుంది కాబట్టి వచ్చేది గవర్నమెంట్ మనదే. వచ్చే మన కాబోయే ముఖ్యమంత్రి మన కేసీఆర్ అవుతారు, తర్వాత కేటీఆర్ గారు అవుతారు. వీళ్ళే ఎట్లాగో తెలంగాణ నిరుద్యోగులను కడుపులో పెట్టుకొని చూసుకుంటారు, సొంత బిడ్డలాగా చూసుకుంటారు. వీళ్ళందరినీ వాళ్ళ మీద వాళ్ళ ఫ్యామిలీస్ పెట్టుకున్న నమ్మకాన్ని మొత్తం బొమ్మ చేయకుండా మేము సక్సెస్ అవుతామని కోరుకుంటున్నాం. ఈ సభ నుండి రేవంత్ రెడ్డి గారికి ఏం చెప్పబోతున్నారు? ఈ సభ చూడగానే రేవంత్ రెడ్డికి ఏంటో రేపు పొద్దున వచ్చి పిచ్చుని లెక్క మళ్ళీ అది కోస్తా ఇది కోస్తా అది చేస్తా అది వీక్తా ఇది వీక్ అంటాడు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే రాష్ట్రానికి ప్రథమ పౌరుడమ్మా. ఆయన మాట్లాడే ప్రతి మాట ప్రతి ఒక్కరు అబ్జర్వ్ చేస్తుంటారు. పిల్లలు కూడా అరే ముఖ్యమంత్రి మాట్లాడుతుంటే ఏం చూద్దామని. ఈ రోజు ముఖ్యమంత్రి మాట వస్తుంటే పెద్దలు వేసి టీవీ స్విచ్ ఆఫ్ చేసే పరిస్థితి వస్తుంది. ఏం నేర్చుకుంటారు ఆయన ఈ వీడియో లాగాలనేసి ఆల్రెడీ నడుస్తూనే ఉంది. స్టోరీ మొత్తం కదా నడుస్తుంది. నిన్న మొన్న ఒక ఆయన చూసాం కదా బోసిడి అని, ఇప్పుడు అదంతా ట్రెండ్ అయిపోయింది. ఇవి నడుస్తున్నాయి స్టోరీలు. ఏం నడుస్తున్నాయి అంటే ఇవి నడుస్తున్నాయి. వాళ్ళ మాటలతోటే ఎంతసేపు బూతులో ఒక మనిషి మాట్లాడుతున్నాం అంటే మనం ఒక హుందాతనం వచ్చినాక ఒక ఆ పదవికి కూడా గౌరవం ఇవ్వాలి. మనం మాట్లాడే మాట ప్రతి మాట అవతల చూస్తున్నారు. ఆ గౌరవం మనల్ని మాట్లాడుతుంటే ప్రతి పిల్లగాడు మనం అబ్జర్వ్ చేస్తాడు కాబట్టి హుందాతనంతో మాట్లాడాలని కోరుకుంటున్నాం. తెలంగాణ అమరవీరులను మర్చిపోయింది బీఆర్ఎస్ పార్టీ అని కూడా అంటున్నారు. మరి ఏమంటారు దాని గురించి? ఏదో ఒకరిద్దరు ఏదో మాట అనగానే దాని కాదమ్మా. తెలంగాణ అమరవీరులను ఎందుకు మర్చిపోతుంది బీఆర్ఎస్ పార్టీ? అమరవీరుల ఫ్యామిలీలకు తెలుసు, మాకు తెలుసు. అదేదో వాళ్ళు చెప్పుకోవడానికి అనుకుంటారు. ఎవరో ఒకరిద్దరు ఎంతేనండి 100% ఏ ఇంట్లో కూడా 100% అదని తృప్తిపరచలేము. ఎవరో ఒకరిద్దరు మైనస్ ఉంటుంది. ఆ ఒక ఇద్దరు పట్టుకొని ఊతా ఉంటారు. ఇగో 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 అని. అట్లా కాదమ్మా. తెలంగాణ అమరవీరులకు తండ్రి లాంటి వాడు కేసీఆర్, తల్లి లాంటిది బీఆర్ఎస్ పార్టీ. ఎప్పుడు మర్చిపోదమ్మా. ముందస్తు ఇప్పుడు జిహెచ్ఎంసీ కార్పొరేషన్ ఎలక్షన్స్ అయితే ఉండబోతున్నాయి. మరి మీరు ఎలా ఉండబోతున్నారు? పార్టీ తరంగా కానీ పార్టీ తరఫున ఎలా చేయబోతున్నారు ఇప్పుడు సరూనగర్ కాన్స్టిట్యుయెన్సీ? జిహెచ్ఎంసీ ఎలక్షన్ ఆయన పెట్టినప్పుడు పెట్టిననుకోవాలమ్మా. ఇప్పుడు ఏమో కొత్త స్టార్ట్ పెట్టిండు. ఓన్లీ హైదరాబాద్ పెట్టి తర్వాత మళ్ళీ మల్కాజ్గిరి ఇది తర్వాత సైబరాబాద్ అంటున్నాడు. ఇవన్నీ చూసుకుని ఎందుకంటే ఇప్పుడు మొత్తం 300 కాన్స్టిట్యూన్సీలు ఇప్పుడే అన్నాడు. డివిజన్లు 300 డివిజన్లు ప్రచారం చేయాలంటే ఆయనకు నాయకులు లేరు. మళ్ళీ సగం చేసుకుంటూ వద్దామని ఒక ఆలోచన ఉన్నాడు. పెట్టాడు కూడా డౌటే. ప్రభుత్వంలో ఉన్నప్పుడు అయితే ఇప్పుడు కార్పొరేషన్ ఎలక్షన్స్ అయితే పెట్టాల్సింది. ఇప్పటికే ప్రజలకైతే అస్తవ్యస్తంగా ఉన్నాయి. కార్పొరేటర్స్ ప్రస్తుతానికి లేక ప్రజలు అయితే ఇబ్బందులను అయితే పడుతున్నారు కదా. మరి గత సంవత్సరం మరి అయిపోయిందమ్మా. కార్పొరేటర్ బాధ్యతలు అయిపోయి సంవత్సరం మరి అయిపోతుంది. లాస్ట్ ఫిబ్రవరికి అయిపోయింది. సంవత్సరం మరి అయిపోయింది. ఇప్పటి వరకు దాని మీద ఎలాంటి లేదు. ఏదో సర్ గురించి ఏదో డివిజన్లు ఈ డివిజన్లు కూడా మాకు తెలిసినందుకు ఫైనల్ కాదని చాలా మంది అంటున్నారు. ఎందుకంటే సర్ గురించి ఏదో రోడ్డు ఎండ్ చేసి దాన్ని ఇది చేస్తున్నారు అంటున్నారు. పెట్టాలని మేము కోరుకుంటున్నాం. పెడితే ఇక్కడ వాళ్ళ పరిస్థితి తెలుస్తుంది కదా. 300 డివిజన్లో వాళ్ళకి 30 కాదు కదా, 3 డివిజన్లు వస్తే డౌట్. లాస్ట్ టైం 2 వచ్చినాయి. ఆ 3 కూడా వచ్చేది డౌట్. సరే చివరికి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? అయ్యా మీకు ఇచ్చిన అవకాశాన్ని మిస్యూజ్ చేసుకుంటే ఇంకా కొంచెమన్నా పబ్లిక్ గురించి ఆలోచించండి. ఎంతసేపు ఆయనని వీక్తా ఈయనని వీక్తా ఇది పీకడం కాదు. మీ పీకమని ఇవ్వలేదు. మీకు ఒక పని చేయమని చెప్పిండ్రు. ఆ పని చేసి ప్రజా తీర్పు రేపు ఎట్లా ఎవరైనా పోవాల్సిందే. ప్రజా తీర్పు ఎట్లా ఇస్తే అట్లా నడుచుకుందాం. కానీ ఫస్ట్ పని చేయడం, పబ్లిక్ సమస్యలను పరిష్కరించమని కోరుకుంటున్నాను. నమస్తే మేడం.
అన్న ఈ రోజు నిరుద్యోగుల తరపున యువ సంగ్రామ సదస్సు అయితే ఏర్పాటు చేశారు. మరి మీకు ఎలా అనిపిస్తుంది సభను చూస్తుంటారు? మేడం, ముఖ్యంగా చెప్పాలంటే ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు తలపెట్టిన ఈ యువ సంగ్రామ సదస్సు అనే ఈ సభతోని ఈ రోజు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గుండెలు అదిరినాయి. ఈ వాస్తవం ఎందుకంటే ఈ రోజు పొద్దున్నే హౌస్ అరెస్టులతో ఆపాలని ప్రయత్నం చేసిరు. ఈ సభకి పర్మిషన్ ఇవ్వకుండా ఆపాలని ప్రయత్నం చేసిరు. గౌరవ హైకోర్టు మమ్మల్ని ఈ రోజు ఖచ్చితంగా మీరు సభ నిర్వహించాల్సిందే అని నిన్న తీర్పు ఇవ్వడంతో ఈ రోజు భారీ ఎత్తున తండాలుగా తరలి వస్తున్న నిరుద్యోగులతోని ఈ రోజు తెలంగాణ యువకులతోని ఈ గ్రౌండ్ అంతా దద్దరిల్లిపోతుంది. ఖచ్చితంగా ఈ సభను చూసి రేవంత్ రెడ్డి ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకొని వాళ్ళు ఎవరైతే ఇదే స్టేడియంలో ఇదే సభలో రేవంత్ రెడ్డి ఆనాడు రాహుల్ గాంధీని ప్రియాంక గాంధీని తీసుకొచ్చి నిరుద్యోగులని సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి మాటలు మాట్లాడి ఈ రోజు చేతగానో లెక్క రేవంత్ రెడ్డి దాక్కున్నాడు. ఆ నిజాలు అనేది బయట తీయడానికే ఈ రోజు యువ సమగ్ర సదస్సు అనేది ఈ రోజు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వం బుద్ధి తెచ్చుకొని ఇకనైనా నిరుద్యోగులకి ఖచ్చితంగా క్షమాపణలు కోరుతూ సంవత్సరానికి వాళ్ళు ఇస్తాన్న 2 లక్షల ఉద్యోగాలు ఇస్తూ అలాగే నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు, ఆడపిల్లలకు స్కూటీ ఇస్తామన్నారు. ఇవన్నీ నిరుద్యోగులకి నిత్యంతం ముంచేసి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ఆడుతున్న అబద్ధపు బూటకపు రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపిస్తూ ఈ రోజు నిరుద్యోగులని నట్టంట ముచ్చుకుంటా ఈ రోజు వాళ్ళని భృతి ఏంటంటే మాయాజాలంలోకి వాళ్ళని కింద పడేసే విధంగా ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ వైఖరి ఉన్నారని చెప్పేసి తెలియజేస్తా ఉన్నారు. ఈ సభ నుంచి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు రేవంత్ రెడ్డి గారు? ఈ సభ నుంచి క్లియర్ కట్ గా ఒకటే మేము చెప్పేది రేవంత్ రెడ్డి గారికి, నింపితే సంవత్సరానికి 2 లక్షల నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చి నిరుద్యోగ భృతి ఇచ్చి తెలంగాణ యువకులను ఆదుకో, లేకుంటే బిడ్డ నీ కుర్చీని నిన్ను మేము కిందకెత్తేసి ఆ ఉద్యోగాలు ఏదో మేమే సాధించుకుంటాం. ఇక నీ పీరియడ్ అయిపోయి 2 సంవత్సరాలు అయితే నువ్వు మాజీ ముఖ్యమంత్రి కాబోతున్నావు. ఖచ్చితంగా నువ్వు మాజీ ముఖ్యమంత్రి కాబోతున్నావు. నీ ఉద్యోగం ఊడగొట్టి తెలంగాణ ప్రజలు తెలంగాణ యువకులు ఉద్యోగాలు సాధించుకుంటారనేది ఇది వాస్తవం. ఈ సభ నుంచి రేవంత్ రెడ్డికి కనువిప్పై ఖచ్చితంగా నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలి, లేకుంటే బిడ్డ మీ మంత్రులని ఉద్యోగాలు ఊడగొట్టి మేము యువకులంగా మేము మా ఉద్యోగాలు మేము సాధించుకుంటామనేది ఈ సభ నుంచి మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఈ రోజు అయితే చెలో నగర్ నుంచి యువ సంగ్రామ సదస్సు అనేది ఏర్పాటు చేశారు. మరి ఈ రోజు మీరు రేవంత్ రెడ్డి గారికి ఇచ్చే సన్నివేశం ఏంటంటే ఏం లేదమ్మా, కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం అటర్ ఫ్లాప్ అయిపోయింది 2.5 సంవత్సరాల్లో. ఇదే ఎల్బీనగర్ ఇదే సరూర్నగర్ లో ఇదే వేదిక మీద కూడా నిరుద్యోగులకు మేము 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఇక్కడే వాగ్దానం చేసిపోయిండు. ఆ వాగ్దానం ఈ రోజు ఏమైంది? తేటతెల్లం అయిపోయింది. నిరుద్యోగులను నట్టింటం మించిన వ్యక్తి ఎవరనంటే రేవంత్ రెడ్డి గారు. సో ఇప్పుడు మొన్న కూడా 18,000 ఉద్యోగాలు ఏదైతే ఇచ్చారో గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో జీవోలు ఇచ్చిన ఉద్యోగాలే తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా ఈ రోజు వరకు 2,000 ఉద్యోగాలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇయ్యలేదమ్మా. కాబట్టి 6 గ్యారంటీలైనా సరే వేరే ఏ పథకాలైనా సరే అటర్ ఫ్లాప్ అయిపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం. రాబోయే రోజులలో మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది, మళ్ళీ కేసీఆర్ గారు వస్తారు, అదే కేటీఆర్ గారు ఐటీ మినిస్టర్ అవుతారు. ఇవాళ నిరుద్యోగులంతా కూడా కేటీఆర్ మీద ఉన్నంత నమ్మకము రేవంత్ రెడ్డి మీద లేదు. కాబట్టి ఈ రోజు మీరు చూసుంటారు కొన్ని వేలలో, నాకు తెలిసే దగ్గర 50 నుంచి 1,00,000 మంది జనాభా ఇవాళ యూత్ ఇక్కడ గ్యాదర్ అయ్యారంటే మామూలు విషయం కాదు. ఎట్లయితే ఈ యువత గెలిపించారో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, అదే విధంగా కూడా ఈ రోజు కంకణం కట్టుకొని ఓడించే పరిస్థితి మళ్ళీ వచ్చింది. కాబట్టి రాబోయే రోజులలో కూడా మళ్ళీ మా బీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని మా యొక్క నమ్మకం. నిరుద్యోగులకి ఈ సభ నుంచి ఏం చెప్పబోతున్నాను? ఏం లేదమ్మా, 10 ఏళ్లలో కేటీఆర్ గారు ఏ విధంగా ఐటీని తీసుకొచ్చి ఏ విధంగా ఎంప్లాయ్మెంట్ చేశారో నిరుద్యోగులకు తెలిసింది, యువతకు తెలిసింది. అదే యువత మభ్యపెట్టి మీకు 2 లక్షల ఉద్యోగం మోసపోయి ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళని నట్టింటం ముంచేసారు. సో కాంగ్రెస్ బెటరా బీఆర్ఎస్ బెటర్ అని అంటే బీఆర్ఎస్ బెటర్ అని ఈ రోజు యువత డిసైడ్ చేసుకున్నారు. కాబట్టి ఇదే యువత మళ్ళీ రాబోయే రోజుల్లో మమ్మల్ని ముక్తఖండంగా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తీసుకొస్తారు. ఈ సభ ఏర్పాట్లు గాని ఈ సభకు వచ్చిన జనం గాని చూస్తే ఇది ఒక వాతావరణం వచ్చేసింది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకమైనటువంటి వాతావరణం ఉన్నట్టు మనకు మొత్తం కూడా అర్థమైపోతా ఉన్నది. ఎందుకంటే ఆ రోజు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీని గెలిపించింది ఈ నిరుద్యోగ యువత. ఆ రోజు ఈ నిరుద్యోగ యువతకి అనేక రకమైన హామీలు ఇచ్చేసి వాళ్ళ 2 ఉద్యోగాలు ఊడగొడితే మీ అందరికి ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి ఆ రోజు పిసిసిగా అధ్యక్షులుగా ఉన్న పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్న ఈ నేటి ముఖ్యమంత్రి ఆ రోజు విద్యార్థులందరూ రెచ్చగొడితే వీళ్ళందరూ కూడా నిజమైన వాళ్ళ మాటలు నమ్మి
ఇండ్లకు పోయి తల్లిదండ్రుల కాలు మొక్కి, అమ్మమ్మలై, పెద్దమ్మలై, నాయనమ్మలై, ఊర్లో అందరి కాలు మొక్కి కాంగ్రెస్ పార్టీకి ఓట్లేయమని చెప్పి వీళ్ళంతా ప్రచారం చేసినటువంటి పరిస్థితులు. ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేస్తా ఉన్నారు? ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వకుండా ఇవాళ వాళ్ళు శాంతియుతంగా ఇక్కడ దిల్సీ నగర్ లో గానీ, ఆర్టీసీ క్రాస్ రోడ్ లో గానీ, అశోక్ నగర్ చౌరస్తాలో గానీ వాళ్ళు ధర్నాలు చేస్తే వాళ్ళ మీద లాఠీ దెబ్బలు కొడతా ఉన్నాడు, వాళ్ళ మీద కేసులు పెడతా ఉండు, వాళ్ళని జైలుకు పంపుతా ఉన్నాడు. అంటే ఏ విద్యార్థి లోకం భుజాల మీద నువ్వు కాలు పెట్టుకొని పైకెక్కి సీట్లో కూర్చున్నావో, సీట్లో కూర్చున్న తర్వాత నువ్వు కళ్ళు కావరం ఎక్కి హిట్లర్ లాగా నువ్వు ఈ రోజు పరిపాలన చేస్తా ఉన్నావు. ఆ విద్యార్థుల మీద కేసులు పెడితే ఈ రోజు ఈ ఉద్యోగాలు రాకపోవడం సంగతి దేవుడెరుగు, నువ్వు ఉద్యోగం సంగతి ఇవ్వకపోవడం దేవుడెరుగు. కానీ జీవిత కాలంలో వాడు ఉద్యోగానికి కూడా అన్క్వాలిఫై అయ్యే పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇలాంటి ఆలోచనలు మీరు మానుకోండి. నేను డీజీపీ గారికి కానీ, చీఫ్ సెక్రటరీ గారికి కానీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. నేను ఒక హైకోర్టు అడ్వకేట్ గా, మీరు ఎవరైనా విద్యార్థులు ధర్నా చేసినప్పుడు వాళ్ళని కూర్చోబెట్టండి, వాళ్ళతో మాట్లాడండి, వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వండి. అంతేగాని వాళ్ళ మీద వచ్చిన కేసులు పెడితే వాళ్ళ జీవితం మొత్తం కూడా ఆగమైపోతుందని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కాకపోతే ఈ రోజు వచ్చినటువంటి జనాన్ని, యువతలో ఉన్నటువంటి ఆ వ్యతిరేకతని, ఆ కోపాన్ని కనుక చూస్తే తప్పకుండా కాంగ్రెస్ పార్టీని బంగాళాఖాతంలో తొక్కడానికి ఈ రోజు తెలంగాణ యువత సిద్ధంగా ఉన్నది, నిరుద్యోగ యువత సిద్ధంగా ఉన్నది. వచ్చేది కేసీఆర్ గారి నాయకత్వం, బీఆర్ఎస్ పాలన అనేది చెప్పేసి ఈ రోజు సరూర్ నగర్ ఈ స్టేడియం ఏదైతే ఉందో, ఈ స్టేడియంలో జన ప్రవాహం, జన ఆందోళన, వాళ్ళ నుంచి రెస్పాన్స్, కేటీఆర్ గారు మాట్లాడుతుంటే ప్రజల నుంచి వచ్చే స్పందన చూస్తే 100% 100కు 100 సీట్లు వచ్చే విధంగా ఈ రోజు వాతావరణం కనపడతా ఉన్నది. ఏమైనా ఇప్పటికైనా ముఖ్యమంత్రి అనుచరులు ఎవరైతే ఉన్నారో మీరు ఈ దందాలు ఆపండి, ఈ అవినీతి ఆపండి, ఈ ఇసుక దోపిడీ ఆపండి, ఈ భూముల దోపిడీ ఆపండి, ఈ విద్యార్థుల మీద కేసులు ఆపండి. ఇలా ప్రశ్నించే గొంతుకుల మీద కేసులు పెడతా ఉన్నారు. అవన్నీ ఆపేసేసి ప్రజాపాలనని మీరు చెప్తున్నారు, ప్రజాపాలన చేయండి. కానీ ప్రజా కంటక పాలన చేస్తే మిమ్మల్ని ప్రజాగ్రహానికి రేపు బాడీ మస్ అయిపోతారని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. నమస్తే అన్న, ఈ రోజు అయితే యువ సంగ్రామ సదస్సు ఏర్పాటు చేశారు బీఆర్ఎస్ పార్టీ తరఫున. మరి ఇప్పుడైనా మీకు న్యాయం జరిగే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారా సార్? ఈ రాష్ట్ర ప్రభుత్వంలో, ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 30 లక్షల నిరుద్యోగులకు న్యాయం జరుగుతుందని చెప్పేసి మేము అనుకోవట్లేదు. బట్ వీళ్ళు చేసినటువంటి మోసాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రజల ముందు పెట్టాల్సిన బాధ్యత యాజ్ ఏ ప్రధాన ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ పార్టీ మీద ఉన్నది. కాబట్టి ఈ నా కొడుకులు వచ్చిన 100 రోజుల్లోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పారు, జాబ్ క్యాలెండర్ ఇస్తా అని చెప్పారు, నిరుద్యోగ వృద్ధి ఇస్తా అని చెప్పారు, 5 లక్షలతోటి విద్యా భరోసా కార్డు అన్నారు. కనీసం ఒక్కటి ఇచ్చిన దాఖలాలు లేవు. కేసీఆర్ గారు ఇచ్చినటువంటి ఉద్యోగాలను మేము ఇచ్చిన చెప్పి నియామక పత్రాలు ఇచ్చారు తప్ప వీళ్ళు చేసిన హడావుడి ఏది లేదు. అందులో భాగంగానే రాష్ట్రంలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ గద్దెనెక్కి విహారాలు చేస్తున్నారంటే, జల్సాలు చేస్తున్నారంటే, వీళ్ళు కార్లలో వేసి బంగ్లాలో ఉంటున్నారంటే దానికి కారకులు నిరుద్యోగులు. కాబట్టి వాళ్ళకు భరోసాగా బీఆర్ఎస్ పార్టీ ఉండాల్సిన అవసరం ఉన్నది, వాళ్ళకు తోడుగా నిలబడాల్సిన అవసరం ఉన్నది. అందులో భాగంగానే మీకు మేమున్నాము. వాళ్ళు ఎక్కడైతే పెట్టారో సరూర్ నగర్ స్టేడియంలో యూత్ డిక్లరేషన్ అని చెప్పేసి ప్రియాంక గాంధీ వచ్చి ఒక పేద లిస్ట్ రిలీజ్ చేసింది కదా, అక్కడి నుంచే మనం అడిగే ఆసన్నమైందని చెప్పేసి ఇలా బీఆర్ఎస్ పార్టీ ఇలా ఇక్కడ సమర శంకారం పూరించబోతున్నది. రేపటి రోజున తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 30 లక్షల మంది నిరుద్యోగుల తరపున కొట్లాడతాము. ఈ గాడిద కొడుకులు ఏదైతే ఇచ్చినటువంటి హామీలు ఏదైతే ఉన్నాయో ఆ యొక్క యూత్ డిక్లరేషన్ లో పాయింట్ మెన్షన్ చేశారు, అవన్నీ నెరవేర్చే వరకు నెరవేర్చే ప్రయత్నం మాత్రం బీఆర్ఎస్ పార్టీగా మేము చేస్తాము. మా యొక్క బాధ్యతగా మేము తీసుకుంటాం. అంటే నిరుద్యోగులు ఎవరి తరఫున, అంటే బీఆర్ఎస్ పార్టీ తరఫున మాట్లాడితే వీళ్ళు ఏ క్యాండిడేట్స్ అని, వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ అని, ఏ పార్టీ వచ్చి సపోర్ట్ ఇస్తే మా పార్టీ అని చెప్తుంటారు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. మరి మీరు దాన్ని ఎలా చూస్తున్నారన్న అసలు? అక్కడ మీరు అబ్జర్వ్ చేసే తెలంగాణ రాష్ట్రంలో ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి విద్యార్థులు రేవంత్ రెడ్డి అడ్డా మీద వీళ్ళని మాట్లాడారు. అదే విధంగా బిర్యానీ దాగి వీళ్ళు ధర్నాలు చేస్తారని మాట్లాడారు. ఇదే నిరుద్యోగులను పేడ్ ఆర్టిస్టులను మాట్లాడింది. అదే విధంగా రైతులను కూడా బీఆర్ఎస్ పార్టీ తాగిచ్చి వాళ్ళని పంపిస్తారని చెప్పేసి మాట్లాడాను. గిరిజనులను హేళన చేసిండు, ముస్లింలను హేళన చేసిండు, ప్రతి ఒక్క వర్గాన్ని హేళన చేసిండు. నిన్న మీరు అబ్జర్వ్ చేస్తే ఒక సభలో నిరుద్యోగులు ఎండ్రీ దాగి చచ్చిపోయారని చెప్పేసి మాట్లాడే దాఖలాలు ఇవాళ దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో మన తెలంగాణ రాష్ట్రం ఉన్నది. కాబట్టి వీడు రేవంత్ రెడ్డి అనేటువంటి ఎన్ని మాట్లాడినా ఏం చేసినా వాడే మన తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, వాడే మన తెలంగాణ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి. కాబట్టి వాడిని అడగాల్సిన బాధ్యత మా మీద అడుగుతాము. వీడు ఇచ్చే వరకు ఇంట్లో మరి జొర్రబడతాం మేము. ఎందుకంటే ఆ రోజు నిరుద్యోగులు రెచ్చగొట్టి ఇలా ఊరు వాడ గడప తిరిగి బస్సు యాత్ర చేపించి, పాదయాత్ర చేపించి విసుగొల్పి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొస్తే ఇలా ఏం చేస్తున్నారు? వీళ్ళు వందబెట్టి మమ్మల్ని తన్నే ప్రయత్నం చేస్తారు తప్ప ఏ ఒక్క ఉద్యోగం ఇచ్చిన దాఖలాలు లేవు. ఇవాళ రేవంత్ రెడ్డికి ఉద్యోగం వచ్చింది, బట్టి విక్రమార్కకి ఉద్యోగం వచ్చింది, అదేవిధంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ఉద్యోగం వచ్చింది, వల్మూరు వెంకట్ గారికి వచ్చింది, అద్దంకి దయాకర్ గారికి వచ్చింది, కోదండరామ్ రెడ్డి గారికి వచ్చింది తప్ప నిరుద్యోగులకు ఎవరికైనా ఉద్యోగాలు వచ్చినాక
ఇలా వచ్చినాయా? మీకు మీ పార్టీలో మీకోసం మాట్లాడడం కోసము ప్రతిపక్ష పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ మీద బురద చల్లడం కోసం అద్దంకి దయాకర్కి నలుగురు వెంకట్కి నువ్వేమో మంత్రి పదవి హోదాలో ఇస్తావు. మరి ఏమైందా? నిరుద్యోగుల గడ్డ నిరుద్యోగుల వల్లనే నేను ఇలా నిలబడ్డా అని చెప్పేసి మాట్లాడినా రేవంత్ రెడ్డి ఏ రకాలు ఎత్తి పెట్టుకుంటావు నువ్వు. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఇప్పటికైనా ముక్కు నేలకు రాసి చంపలు చల్లు మరి కొట్టుకొని మరి ఇలా నిరుద్యోగుల కోసం పనిచేయాల్సిన అవసరం ఉన్నది. లేకపోతే మాత్రం కొడక జాగ్రత్త అని చెప్పేసి తెలుస్తాం. పోలీస్ శాఖ ఉద్యోగాలు 5,000 డిక్లేర్ చేశారు. మరి అవి మీకు యాక్సెప్టెన్స్ ఉందా? ఇప్పుడు ఎట్లా యాక్సెప్ట్ చేస్తాం అక్క? 5,000 ఉద్యోగాలు నువ్వు భర్తీ చేస్తే మా యొక్క రూరల్ ఏరియాలో ఉన్నటువంటి వరంగల్లోనికి ఏమొస్తుంది, నల్గొండలోనికి వస్తాయి, నిజామాబాద్లోనికి వస్తాయి, ఖమ్మంలోనికి ఏమొస్తాయి. 5,000 ఉద్యోగాలలో బీసీ కేటగిరీలో ABCD వాళ్ళకి ఏం పోతుంది, ఎస్సీకి ఏం పోతుంది, ఎస్టీకి ఏం పోతుంది, ఈడబ్ల్యూఎస్కి ఏం పోతుంది, నాకేమొస్తుంది చెప్పండి. మీరు ఏ శాఖకి ఎన్ని ఇస్తారో మీరు ఎస్టీ వాళ్ళకు 10-15 వస్తే సరిపోతుందా? ఇదా మేము కోరుకున్నది. ఇలా తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం అంటున్నది. ఇదా మేము కోరుకున్నది. ఎవరికి సరిపోతాయి అవి? ఎవరికి సరిపో 19,700 సంబంధించిన ఉద్యోగాలు ఖాళీలో తక్షణమే భర్తీ చేయాలి. ఎట్ ద సేమ్ టైం మీరు చెప్పినట్టు వయో పరిమితి పెంచాలి. పెంచకపోతే మీకు వాళ్ళే